హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈవినింగ్ రొటీన్ అండి. నేను బాతింగ్ చేసి వచ్చాను అండ్ రెడీ అవుతున్నాను అండి. మేకప్ నేను అసలు వేసుకోను, ఇలాగే రెడీ అవుతాను జస్ట్ సింపుల్గా. పౌడర్ కూడా రాయనండి. నేను న్యాచురల్గా ఉంటాను. నాకు ఎలాంటి పౌడర్ కానీ ఏది యూజ్ చేయడం ఇష్టం ఉండదు అండ్ నాకు నచ్చదు కూడా. అందుకని నేను ఏమీ యూజ్ చేయనండి. చాలా న్యాచురల్గా ఉంటాను. బొట్టు కుంకుమ అంతేనండి. ఇంకా నేను ఏమీ యూజ్ చేయను. నేను కాటుకు ఒకటి పెట్టుకుంటాను, బాగా యూజ్ చేసుకుంటాను. ఇవే అండి. ఇంకా బయటవి చాలా తక్కువ. న్యాచురల్గా ఇంట్లో కర్డ్ కానీ శనగపిండి ఇలాంటివి యూజ్ చేస్తాను, కానీ బయట ప్రోడక్ట్స్ యూజ్ చేయనండి. న్యాచురల్గానే ఉంటాను. అలాగే కూడా నాకు నచ్చింది కూడా. ఎవరైనా ఉండడం కూడా నాకు అలాగే ఇష్టం అండి. మీరు ఎలాంటి మేకప్ యూజ్ చేస్తారు? మేకప్ యూజ్ చేస్తారా చేయరా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు ఎక్కువ మేకప్ వేసుకున్న అంత బాగోరు. అలాగని మేకప్ లేకపోయినా కొంతమంది బాగోరు. నాకు ఇలా ఉండటమే ఇష్టము అండ్ ఇలాగే ఉంటాను. నా మేకప్ గురించి చెప్దామనుకొని ఈరోజు ఈ వీడియో చేశానండి. అండ్ ఈరోజు రథసప్తమి కదా, అందుకని పూజ చేసుకున్నాను. మై పూజ విధానం అండ్ రొటీన్ అండి. ఇలాగ చేసుకుంటాను నేను ఈవినింగ్స్. మార్నింగ్ చేయాలనుకున్నాను, కుదరలేదు. అందుకని ఈవినింగ్ చేశానండి. మా బాబుతో ఫుల్ వీడియో తీయడానికి కుదరలేదు. ఎవరైనా ఫుల్ వీడియో అడిగితే కనుక కంపల్సరీ వీడియో చేసి చూపిస్తానండి. ఈరోజు రథసప్తమి కదా, దానికోసం రథం వేశాను. అండ్ చాలా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వ్యూవర్స్ చాలామంది చూస్తున్నారండి. నాకు వ్యూస్ కూడా ఎన్నో రావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తేనే నాకు 1000 రావాలండి. 1000 సబ్స్క్రైబర్స్ అన్నా అయితే నేను యూట్యూబ్ ఛానల్లో నేను ఒక మెంబర్ని అవుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు. వ్యూస్ ఉంటున్నా కానీ వ్యూస్ 50 ఉన్న 50 మెంబర్స్ సబ్స్క్రైబ్ అన్న చేసుకుంటే నాకు దాన్ని బట్టి నా 1000 వస్తారు. నాకు 1000 వచ్చి నేను మెంబర్షిప్ వస్తే చాలండి. నేను అదే కోరుకున్నాను. నేను ఇందులో జాయిన్ అయింది కూడా నాకు ఒక్క సిల్వర్ బటన్ కోసమే నేను జాయిన్ అయ్యాను. నాకు ఇంకేమీ అవసరం లేదు. అండ్ మిల్క్ ఆగబెడుతున్నాను. ఒకటేమో తాగడానికి అండ్ కర్డ్ కండి. పాలు తోడేస్తాను. నేను అర లీటర్ తోడేస్తానండి. మా ఇద్దరికి సరిపోతుంది. పాలు కూడా ఈవినింగ్ తాగడానికి. ఆ కవర్స్ కూడా మనం తెచ్చిన కవర్లోనే పడేస్తాను నేను. ఎందుకంటే విడిగా ఉన్న స్మెల్ వస్తాయి కదా, దానికోసం అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. తప్పదు, ఏదో ఒకటి పడుతూ ఉంటాయి కదా. అండ్ సామాన్ తీసుకొచ్చాను, సరుకులన్నీ సర్దేసుకుంటేనే మంచిది. బాబా ఆడుకున్నాడు కాబట్టి నాకు సరిపోతుంది, సర్దుకోవడానికి వీలైద్ది. లేదంటే బాబా అస్సలు వీడియోస్ తీయనివ్వట్లేదండి. నేను ఈ వీడియో తీసిన నేను ఎంతసేపు అక్కడే నుంచున్నాడు, ఎక్కడ ఫోన్ లాక్కోవాలి అని అంతే వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను అప్పటికే ఎలాగో ఒకలా తను తప్పించి వీడియోస్ చేశాను. ఈ వీడియో నా వీడియోస్ అన్నీ నేను అన్నవరం ట్రిప్ వెళ్ళిన ట్రిప్ వీడియోస్ అన్నీ చేయాలని చాలా మంచి వీడియోస్. బట్ అవన్నీ పోయాయి, డిలీట్ అయిపోయినాయి. మేము డిలీట్ చేయలేదు, బాబు నొక్కినా కానీ బ్యాకప్లో వస్తాయని చెప్పి బ్యాకప్లో ట్రై చేసిన ఒక్క వీడియో కూడా రాలేదండి. నేను ఒక అమ్మాయిని రెడీ చేసి మెహందీ అవన్నీ పెట్టాను. ఫంక్షన్కి బ్యూటీషియన్ చేశాను. తనకి బాగా తయారు చేసి రెడీ చేసి ఫంక్షన్కి రెడీ చేశానండి. మెహందీ కూడా పెడతాను నేను, కోన్ కూడా. అది ఇన్స్టాలో యూట్యూబ్లో పెట్టి అప్లోడ్ చేద్దాము, నాకు కూడా ఎవరైనా కస్టమర్స్ వస్తారని చెప్పి అప్లోడ్ చేశానండి. చేద్దాం అనుకొని ఎడిటింగ్ చేద్దామనే లోపు ఫొటోస్ లేవండి. నైట్ ఉన్నాయి, మార్నింగ్ చూసినప్పటికీ లేవు అసలు ఫొటోస్. బాబు కూడా ఫోన్ అంతగా పట్టుకున్న నొక్కినా కానీ మనకి బ్యాకప్లో అసలు రాలేదు. ఇంకా సరేలే లీవ్ ఇట్ అనుకొని వదిలేశాను. అండ్ ఇంక ఈ వీడియో పోస్ట్ చేయాలని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. వ్యాలంటైన్స్ డే రోజు కూడా మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు, నేను తనకి సర్ప్రైజ్ ఇచ్చాను. అండ్ ఇన్ని ఉన్నాయి, నేను అసలు
అక్కడ అన్నవరం గుడికి వెళ్ళాము, అన్నీ తిరిగి చూసాము. అన్ని వీడియోస్ ఉన్నాయండి, అన్నీ డిలీట్ అయిపోయినాయి. అసలు 11th వరకు ఉన్నాయి, 12th 13th 14 ఈ 4 days ఈ 3 days పోయాయి. ఇది కప్ అండి, నేను గిఫ్ట్ చేశాను మా హస్బెండ్కి. చాక్లెట్ నాకు తను గిఫ్ట్ చేశాడు. నేను కప్ అండ్ బ్రాస్లెట్ గిఫ్ట్ చేశానండి. తనకి చాలా నచ్చింది, బట్ సర్ప్రైజ్ అయ్యాడు. ఇది మేము